నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ కోదండరామస్వామి దేవాలయము, ఒంటిమిట్ట, ఏకశిలానగరము. 29వ తారీఖు ఈ నెల భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఆస్థానము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము, ప్రబంధ పారాయణము, తదనంతరము స్వామివారి గ్రామోత్సవం ప్రారంభమవుతుంది. తదనంతరము భీష్మ ఏకాదశిని గురించి ప్రవచనం ఉంటుందన్నమాట. ఆ ప్రవచనంలో భీష్మాష్టమి అని, భీష్ముని పేరు మీద భీష్మాష్టమి అని ఎందుకు, భీష్మ ఏకాదశిని ఎవరు ఇచ్చారో, భీష్మునికి ఏకాదశి అనే కార్యక్రమాన్ని, మనకు ఆ విషయాలన్నీ ఆనాడు ప్రవచనంలో చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకంటారంటే మామూలుగా భీష్ముడు వచ్చేసి బ్రహ్మచారి అని, అంటే వివాహము కాలేదు, ఆ జన్మ బ్రహ్మచారి. అటువంటి భీష్మ పితామహులకు వంశము లేదు అని కాదడా. ఎప్పుడైతే ఈరోజు భీష్మాష్టమి రోజు సూర్యభగవానికి అభిముఖంగా భీష్ముని శ్లోకాలు చెప్పి తర్పణం వదులుతారో, అది భీష్మునికి ద్వారా మనందరికీ శ్రేయోదాయకం అన్నమాట. అంటే సంతానము లేని వారికి కానీ వంశాభివృద్ధికి కానీ దోహదపడుతుంది ఈ యొక్క తర్పణం వదలడం ద్వారా భీష్మాష్టమి రోజు. అందుకనే భీష్మునికి ఆ విధమైన ఒక వరం ఉందన్నమాట. వంశానికి సంబంధించిన కృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ పితామహుని ఉండే అభిమానాన్ని ఏ విధంగా, అదే కాకుండా భీష్మ ఏకాదశి అని ఒకటి, ఏకాదశిలో భీష్మ ఏకాదశి ఇవ్వడం జరిగిందనమాట. మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామాన్ని ప్రపంచానికి అందించిన వాడు భీష్మ పితామహుడు అనమాట. అందుకే విష్ణు సహస్రనామం అనేది ఎంతో అమోఘమైంది. ప్రతి గృహములో, ప్రతి ఇంటి యందు కానీ ప్రాతకాలంన, సాయం సంధ్యాన విష్ణు సహస్రనామము ఏ ఇంట్లో అయితే జరుగుతూ ఉంటుందో ఆ ఇల్లు ఎటువంటి వాస్తు దోషాలు కానీ, ఎటువంటి జాతక దోషాలు కానీ వ్యక్తులకు కానీ ఉండవని విష్ణు సహస్రనామం అంత మహోన్నతమైనమాట. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసమ్మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనినం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవవరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసీయవాసం శ్రీవత్సాంకుతకౌస్తుభోషితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంకుచక్రం సకరీటకుండలం సపీతవస్త్రం సరసీరుయక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం సరసా చతుర్భుజం. ఆ రోజు భీష్మ ఏకాదశి రోజు సామూహిక విష్ణు సహస్ర పారాయణము, తర్వాత ప్రవచనము ఇవన్నీ ఉంటాయి. ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ విధంగా అందరూ భక్తులు పాల్గొని భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావాలని. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీరామ జయ రామ, జయ జయ రామ, జయ శ్రీమన్నారాయణ.